హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ శాలివాహన నగర్ లో పార్క్ లో కాల్పుల కలకలం రేగింది. సిపిఐ నాయకుడు చందు రాథోడ్ పై దుండగులు కాల్పులు జరిపారు. వాకింగ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఈ కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో గాయపడ్డ చందు రాథోడ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ చైతన్యపూర్లో నివాసం ఉంటున్నారు. స్నేహితులతో కలిసి నడుస్తూ వెళ్తున్న చందు రాథోడ్ కంట్లో కారం చల్లిన దుండగులు వెంబడించి గన్తో 4 రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, దిల్సుఖ్ నగర్ లో చాలా కాలం తర్వాత మళ్ళీ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. సో చందు రాథోడ్ ని కాల్చి చంపింది ఎవరు? సో అతను స్నేహితులతో కలిసి వెళ్తున్నాడన్నట్టుగా తెలుస్తోంది. ఎవరైనా చూసారా, గుర్తుపట్టగలరా? క్లూ ఏదైనా దొరికిందా పోలీసులకు? అప్డేట్ చెప్పండి. హైదరాబాద్ మొసరాబాద్ సమీపంలో ఉన్నటువంటి శాలివాహన నగర్ లో ఒక్కసారిగా కాల్పుల కలకలం రేపింది. ఈ ఘటనలో చందు అనే వ్యక్తి మృతి చెందాడు. మొత్తం చందు పైన 6 రౌండ్ల కాల్పులు దుండగులు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు క్లూస్ టీమ్ 5 బుల్లెట్స్ కూడా సేకరించారు. మనం చూస్తున్నటువంటి ఇదే స్పాట్ లోనే చందును అత్యంత కిరాతకంగా బుల్లెట్స్ తో దాడి చేశారు. 4 దుండగులు స్విఫ్ట్ డిజైర్ కార్ లో వచ్చిన సమయంలో 7:30 గంటల సమయాన ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట చందు నాయక్ అంటే రెగ్యులర్ గా ఇదే మనం చూస్తున్నటువంటి పార్క్ ఏదైతే ఉందో ఇదే పార్క్ లో శాలివాహన్ నగర్ లోని వెస్ట్ గేట్ కి సంబంధించిన ఇదే ఏరియాకు రెగ్యులర్ గా వస్తాడు కాబట్టి చందు వచ్చే క్రమంలోనే గతంలో కూడా రెక్కి నిర్వహించారు. ఏ సమయంలో వస్తారనేది ఆ సమయాన్ని చూసి ఒక్కసారిగా దుండగులు స్విఫ్ట్ డిజైర్ కార్ లో వచ్చి అటాక్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చందు నాయక్ అచ్చంపేటకు సంబంధించిన వాసిగా అయితే ప్రస్తుతం గుర్తించారు. చందు నాయక్ సంబంధించి ప్రస్తుతం అతను సిపిఐకి సంబంధించిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా తెలుస్తుంది. ఒకవైపు చందు మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. క్లూస్ టీమ్ కూడా ఇంకా ఆధారాలు అయితే సేకరిస్తుంది. మొత్తం 6 రౌండ్ల కాల్పులు జరగడంతో 5 బుల్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ బుల్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే జరిగినటువంటి బుల్లెట్ కి సంబంధించి ఎలాంటి గన్ను వాడారన్న కోణంలో ఒకవైపు బుల్లెట్స్ ను పరిశీలించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రస్తుతం చందు నాయక్ అయితే స్పాట్ లోనే మృతి చెందాడు. మొత్తం 4 రౌండ్లు 5 రౌండ్ల వరకు తూటాలు అతని ఒంట్లో దిగాయి. ఛాతి భాగంతో పాటు పొట్ట భాగంలో పూర్తిగా ఈ బుల్లెట్స్ దిగడంతో స్పాట్ లోనే మృతి చెందిన పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఘటనా స్థలానికి ఏసీపీ ఇటు స్థానికంగా పోలీసు అధికారులు క్లూస్ టీమ్ కూడా చేరుకొని ఆధారాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే అందరూ చూస్తుండగానే చందు పైన దాడి చేశారనేది చెప్తున్నారు. చందు పైన దుండగులు దాడి చేస్తున్న క్రమంలో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా అంటే వైద్యులు కావచ్చు చాలా మంది ఇక్కడికి రెగ్యులర్ గా వాకింగ్ వస్తారు. వాకింగ్ వస్తున్న సమయంలోనే దుండగులు వారిని కూడా బెదిరించడం వస్తుంది. చందు నాయక్ ని మనం చూస్తున్నటువంటి స్పాట్ లోనే పడుకోబెట్టి బుల్లెట్స్ దింపినట్లుగా ప్రస్తుతం పోలీసులు అయితే ఒక అంచనాకైతే వస్తున్నారు. దీనికి సంబంధించి దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు, ఎందుకంటే సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి అతనికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఒకవైపు పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా హైదరాబాద్ లో కాల్పులైతే కలకలం రేపాయి చాలా రోజుల తర్వాత. ఇదేందుకంటే ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే మనం భూ సంబంధించిన లావాదేవీల వల్లనే అతని పైన అటాక్ జరిగిందన్న అనుమానాలు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కుటుంబ సభ్యులు కూడా చాలా మంది చేరుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఒకవైపు కుటుంబ సభ్యుల నుంచి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా చాలా మందికి సేవలు అందించాడు. భూ సమస్యలు కావచ్చు, పేదలకు ఇండ్ల పట్టాలకు సంబంధించి చాలా ముందుండి కొట్లాడనేది ప్రస్తుతం మనకు అందుతుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. ఆయన వరకు ఆయన ఎవరు చేయలేదు. కొట్లాడవద్దు, ఉండని ఏనని కొట్లాడవద్దు కానీ మీరు ఎందుకు కట్ చేస్తారు? కానీ దాడి ఉన్నదని మాకు తెలుసు. ఆ సారు మాతో ఈ వరకు గొడవలు పెట్టుకోరు. మాకు సాయినగర్ లో పట్ట రానియొద్దని చేస్తే మాకు పట్ట రావాలని చెప్పి మా సార్తో మాకు పట్ట తెప్పించినందుకు ఆయన మీద అప్పటి నుంచి పగలు పెట్టుకొని ఉన్నారు సార్. మాకు ఆ సార్ మాకు పగలు పెట్టుకునే ఉన్నాడు. ఇప్పుడు గుడి కార్యక్రమం పెట్టుకున్నాం, గుడి కార్యక్రమం నుంచి చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇంకా వాళ్ళ పేరు మేము చెప్పండి, మేము ఎట్లా చెప్తాం మేడం? ఉంది మాకు అనుమానం, కానీ తక్కువ మనం ఎట్లా చెప్పేస్తాం? ఇక్కడ కెమెరాలలో ఇలా చూడు చేసిండు కాబట్టి వాళ్ళని మాకు చూపెట్టినాక వీళ్ళే అని మేము చెప్తాం. ఇంకా తొందరలో మేము ఎందుకు చెప్పవలసి వస్తుంది? ఉన్నాయి అప్పుడు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఉన్నాయి సార్. మాకు ఆ సార్తో ఉన్నాయి కానీ అంత తెలియదు నాకు. పెద్ద లీడర్లకు ఆ ముసలమ్మ ఇగో ఈమె చెప్తుంది ఏంటండి అక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కళ్ళ కారం కొట్టి 4 బుల్లెట్లు దింపిరట. అక్కడే పడిపోయిందట. అలా భార్య చూస్తూనే ఉందట, అలా బిడ్డ చూస్తూనే ఉందట. ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఎవరో ఉండరట, ఇక్కడ కూడా ఒక ఆయన చూస్తూనే ఉండట. వెళ్ళిపోయారట. కారు ఎక్కి వెళ్ళిపోయారట.
పడిపోయిన తర్వాత మాకు ఫోన్ వచ్చిందన్న. చాలా మంచి మనిషి అన్న, చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాడన్నా, ఎవరన్నా అన్నా అని పిలిస్తే మాట్లాడతాడన్నా, ఆపతుందంటే వస్తాడన్నా, జేబులో రూపాయి లేకున్నా ఎవరినన్నా సాయం చేసి రూపాయి ఇచ్చిపోతాడన్నా, ఇల్లు లేదంటే మాకు ఇల్లు ఇప్పించిండన్నా, పట్టాలు ఇప్పించిండన్నా, ఎంత ఫైట్ చేసిండో అంత ఫైట్ చేసిండన్నా, నల్లలు నీళ్లు కరెంటు అన్ని ఇచ్చిండన్నా, ఇప్పించి మాకు మేము ఆగమైపోయినామన్నా. ఇప్పుడు అండ లేకపోతే మా తరఫున లేకుండా చేసిందన్నా. అట్లాంటి అన్న ఎన్ని అంగలు వచ్చినా మాకు కున్నారన్నా, ఇట్లాంటి అన్న మాకు మీతో చాలా థ్రెట్ ఉండేదా? ఏముండకపోయేదన్నా, చాలా మంచి వ్యక్తి. చిన్న పిల్లలు పిలిచిన ఊరికి వచ్చేదన్నా, నన్నేమో చేస్తారు అంటే పోతే పోయినలేమ్మా, నాకేం కాదు, మీరు మంచిగా ఉండాలి, పేదలు మంచిగా ఉండాలి, పేదలు మంచిగా ఉండాలి అని చెప్పేదన్నా. ఇట్లాంటి సమస్యలు అయినా నీళ్ళ మీద, జీతాల మీద, ఇది మన ఈ వరకు ఉప్పు నీళ్ళ మీద, ఆశా వర్కర్ల మీద, డాక్టర్ల మీద, ఈ సఫాయిల మీద, ప్రతి దాని మీద కొట్లాడి పొలిటికల్ లీడర్ అయిండమ్మా ఆయన. చిన్నతనం నుంచి 10 ఏళ్ల వయసు నుంచి ఆయన పొలిటికల్ లీడర్ గా చేసుకొచ్చిండమ్మ. ఎవరికి బైక్ 25 సంవత్సరాలునే ఆయన వచ్చినప్పుడు మాకు, అప్పటి నుంచి ఆయన పోరాటం చేస్తున్నాం, అప్పటి నుంచి చేస్తున్నాం అన్న. మేము చాలా మంచి మొత్తంగా కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. అయితే చందు నాయక్ ప్రజా జీవితాన్ని మొత్తం కూడా అతను చిన్ననాటి వయసు నుండే ప్రజల కోసం అంకితం చేశాడు. ప్రజల వైపు కొట్లాడే, ప్రశ్నించే గొంతుకే నిలిచాడనేది వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పేద ప్రజలు, కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు స్పాట్ లో ఇంకా ఏదైతే బుల్లెట్స్ కూడా సేకరిస్తా ఉన్నారు. క్లూస్ టీమ్ ఒక అంచనాకు వస్తుంది, ఎందుకంటే ఇప్పటికే ఆ బుల్లెట్ కు సంబంధించి ఏ గన్స్ వాడి ఫైర్ చేశారు. మొత్తం 6 రౌండ్లు కాల్పులు జరిగినట్లుగా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మొత్తం 5 బుల్లెట్స్ అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ కలెక్ట్ చేసిన తర్వాత క్లూస్ టీమ్ ఒక అంచనాకు అయితే వస్తుంది. ప్రస్తుతం చందు నాయక్ మృతదేహాన్ని మాత్రం పోస్ట్ మార్టం కోసం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తికైతే తరలించారు. హరి అమర్, చూస్తుంటే అది జనావాసాలుగా కనబడుతోంది. వాకింగ్ చేస్తూ పార్క్ లో ఉన్నారంటే కనుక చాలా మంది చూసే ఉంటారు. ఆ వెహికల్ నంబర్ కానీ లేకపోతే ఎవరు అనేది ఎవరైనా గుర్తించడం జరిగిందా? అఫ్ కోర్స్ ఇంతకు ముందు ఆవిడ మాట్లాడడం కూడా మనం విన్నాం. పోలీసులు ఏమన్నా చెప్తున్నారా? ప్రస్తుతానికైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ వర్షన్ ఏంటంటే, ఏదైతే స్విఫ్ట్ డిజైర్ కార్ లో వచ్చిన అగాంతకులు, దుండగులు ఒక్కసారిగా చందు నాయక్ ని దాదాపు 100 మీటర్ల దూరం నుంచి వెంబడించారనేది చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఇదే పార్క్ కు రెగ్యులర్ గా చందు నాయక్ వస్తా ఉంటారు. వస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా గతంలో కూడా రెక్కి నిర్వహించారు. ఏ టైంలో చందు నాయక్ వస్తాడు, వచ్చే అన్నింటినీ కూడా తనిఖీలు చేసిన తర్వాతే ఈ దుండగులు ఒక్కసారిగా దాడికి యత్నించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చందు నాయక్ మీద మొత్తం 5 బుల్లెట్స్ కూడా దిగినట్లుగా ఒక అంచనా అయితే వస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి మృతికి సంబంధించి ఎవరైతే అగాంతకులు ఉన్నారో అగాంతకులకు సంబంధించి స్విఫ్ట్ డిజైర్ కార్ లోనే వచ్చినట్లుగా తెలుస్తుంది. డిజైర్ కార్ లో వచ్చిన తర్వాత ఒక్కసారిగా కారం పొడి మొదట చల్లి, అంటే కారం పొడి చల్లగానే ఒక్కసారిగా మృతుడు కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత ఒక్కసారిగా అటాక్ చేశారు. ఆ అటాక్ చేసిన తర్వాత మనం చూసినటువంటి బెడ్ స్పాట్ లోనే పూర్తిగా ఇక్కడనే మొత్తం 4 బుల్లెట్లు క్లూస్ టీమ్ అయితే సేకరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ 4 బుల్లెట్స్ ను కూడా ఏసీపీ పరిశీలిస్తున్నారు. నిందితులు వాడినటువంటి ఏదైతే వెపన్స్ ఉన్నాయో ఆ వెపన్స్ ఏ రకమైనటువంటి అనేది ఒక అంచనాకైతే వస్తారు. వచ్చిన తర్వాత మీడియా ముఖంగా అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఈ చందు నాయక్ సంబంధించి ప్రజా జీవితంలోనే ఉన్నాడు. అతనిపైన కక్ష సాధింపుల వల్లే పూర్తిస్థాయిలో అతనిపైన కుట్రలో భాగంగానే అతన్ని చంపేశారని అయితే స్థానికంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, అతనికి సంబంధించిన సన్నిహితులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం క్లూస్ టీమ్ ఇంకా ఒక బుల్లెట్ దొరకలేదు, 5 బుల్లెట్లు అయితే సేకరించారు. ఆ బుల్లెట్ కోసం ఇంకా ప్రస్తుతం అయితే గాలిస్తా ఉన్నారు.